హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మనం కేవలం బొరుగులు ఇంకా రవ్వతో ప్రిపేర్ చేసుకున్నటువంటి ఇన్స్టెంట్ దోశ రెసిపీని చూద్దాము. చాలా సాఫ్ట్గా ఉంటాయండి, అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒక మిక్సీ జార్లోకి ఇలా 2 కప్పుల వరకు బొరుగుల్ని తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను కాబట్టి ఇలా ప్రాసెస్ని 2 సార్లుగా చేస్తున్నాను. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు బొంబాయి రవ్వ, అలాగే 1/2 కప్పు పెరుగు లేదా 2 స్పూన్ల వరకు పెరుగు, ఒక 1/2 కప్పు వాటర్ని వేసుకొని కొంచెం అన్నీ కలిసేలాగా ఒకసారి గ్రైండ్ చేసుకొని ఇంకొక కప్పు వరకు వాటర్ని వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. మొత్తంగా ఈ బ్యాటర్కి మనం 1.5 కప్పు వరకు వాటర్ని యూజ్ చేసాము. 1.5 కప్పు వాటర్ అయితే మనకి ఈ బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని మీకు వాటరీగా అనిపిస్తే 1 స్పూన్ వరకు బియ్యం పిండిని వేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు కన్సిస్టెన్సీని. అలాగే ఇందులోకి ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే సగం క్యారెట్ని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఒక టమాటో, అలాగే కొంచెం కరివేపాకు, కొత్తిమీర, ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని, అలాగే ఒక చిటికెడు వరకు వంట సోడాని వేసుకొని ఇలా అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకుంటున్నాను. చాలా సింపుల్గా చేసుకున్నప్పటికీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ దోశ రెసిపీ అనేది. ఇలా అన్నీ కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ముందుగానే పొయ్యి పైన ఒక ప్యాన్ హీట్ చేసుకున్నాను. ఇలా ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బ్యాటర్ని ఇలా మీడియం సైజ్ దోశలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఒక గరిటె పిండి అయితే సరిపోతుంది. మరీ పల్చగా అయితే రావండి ఈ దోశలు, కొంచెం మందంగా ఉంటేనే బాగుంటాయి. మనం ఇక్కడ బొరుగులు ఇంకా పెరుగు రవ్వతో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మందంగా ప్రిపేర్ చేసుకుంటేనే ఈ దోశలు అనేవి మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ మళ్ళీ పైనుంచి ఒక 1/2 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఇలా దోశకంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకొని ఒక మూతను పెట్టుకొని ఒక 2 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను. ఇలా కుక్ చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని రెండో వైపు కూడా ఒక 2 నిమిషాల వరకు కుక్ చేసుకొని పైనుంచి కొంచెంగా కారంని వేసుకుంటున్నాను. నేను ఇక్కడ సంబార్ కారంని వేసుకుంటున్నాను అండి, అదే గుంటూరు కూర కారం. ఈ వీడియో రెసిపీని నేను ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఇలా కారంని కూడా వేసుకొని ఇంకొక సైడ్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవటమే. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఇంకా హెల్తీగా మనం ఇంట్లో ఉండేటువంటి వస్తువులతోనే అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ పిల్లలకి చేసి ఇవ్వచ్చు. ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్. టేక్ కేర్. బాయ్.